ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన టీమిండియా కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ను సంబరాల్లో ముంచెత్తింది. ఫైనల్లో న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో గెలిచి మూడోసారి మెగా టోర్నీ విజేతగా నిలిచింది. అన్ని విభాగాల్లో టోర్నీ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ దుమ్ము రేపిన రోహిత్ సేన అంచనాలకు తగ్గట్టే టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. వారి ఆనందాన్ని డబుల్ చేస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చాడు. వన్డేల నుంచి తాను రిటైర్ కావడం లేదని ప్రకటించాడు. అనవసరంగా తప్పుడు ప్రచారం చేయొద్దని, ఇంకా కొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడతానంటూ స్పష్టం చేశాడు. భవిష్యత్తు ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు రోహిత్ సమాధానం ఇచ్చాడు. భవిష్యత్తు గురించి తనకు ఎలాంటి ప్రణాళికలు లేవని పేర్కొన్నాడు. జరగాల్సింది అదే జరుగుతుందని, తానైతే ఈ ఫార్మేట్కు రిటైర్మెంట్ ప్రకటించట్లేదని చెప్పాడు. తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రచారం చేయొద్దని కోరాడు. ఇప్పుడు తానిచ్చిన క్లారిటీకి ఈ రిటైర్మెంట్ రూమర్లు ఆగిపోతాయని భావిస్తున్నట్లు రోహిత్ వ్యాఖ్యానించాడు. వన్డే క్రికెట్ను ఇప్పట్లో వీడేది లేదన్నాడు. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ, జడేజాలానే టెస్ట్ వన్డే ఫార్మాట్లలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్పై భారత సారథి ప్రశంసలు కురిపించాడు. సైలెంట్ సూపర్ హీరో అంటూ పొగిడాడు. ఈ టోర్నీలో శ్రేయస్ 243 పరుగులు చేశాడు. 4వ స్థానంలో వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ తరపున ఈ టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని రోహిత్ శర్మ దేశానికి అంకితం చేస్తున్నట్లు చెప్పాడు. ప్రతి టోర్నమెంట్లో అభిమానులు ఇచ్చే సపోర్ట్ ఎప్పటికీ మరిచిపోలేమన్నాడు. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అర్ధశతకంతో గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. గత ఏడాది రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచ కప్ టైటిల్ను భారత్ కైవసం చేసుకుంది. ఇప్పుడు టీ20 ఫార్మాట్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేల నుంచి తప్పుకుంటారంటూ రూమర్లు వచ్చాయి. వన్డేల నుంచి తాను రిటైర్ అవ్వడం లేదని రోహిత్ శర్మ చెప్పేశాడు. ఈ నేపథ్యంలో 2027 వన్డే ప్రపంచ కప్పై ఈ దిగ్గజ ఆటగాళ్లు కన్నేశారని తెలుస్తోంది. గత ఏడాది టీ20 ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలిచింది. ఆ టోర్నీ ముగియగానే రోహిత్, కోహ్లీ, జడేజా పొట్టి ఫార్మేట్కు గుడ్ బై చెప్పేశారు. కానీ వన్డేల్లో మరికొంతకాలం వీరు కొనసాగడం ఖాయమైంది. ఇదిలా ఉంటే 2024 టీ20 ప్రపంచ కప్లో కెప్టెన్గా జట్టును గెలిపించిన రోహిత్ ఏడాది తిరగక ముందే మరో ఐసీసీ టోర్నీని ఖాతాలో వేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ అన్ని రకాలుగా సత్తా చాటాడు. బ్యాటర్గా, కెప్టెన్గా మెరిశాడు. కీలకమైన ఫైనల్లో రోహిత్ 76 పరుగులు చేయడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.